మొదటి యోహాను పత్రిక 4:10 మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపముల నిమిత్తము మన పాపములకు ప్రాయశ్చిత్తము ఇంటకు ఏం కనపడుతుంది? దేవుడు మనల్ని ప్రేమించి ఆ ప్రేమను కనపరచడం కోసం ఏం చేశాడట? తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తానికి ఏం కావాల్సి వచ్చింది? ప్రేమ కావాల్సి వచ్చింది. ఎందుకంటే లేఖనాన్ని కొంచెం లోతుగా మనం పరిశీలన చేసినట్టయితే పాత నిబంధన కాలం వరకు కూడా దండనే ఉంది, శిక్ష ఉంది. క్షమాపణ అనేది ఎక్కడ దొరకల. క్షమాపణ అనేది లేదు. దేవుడు శిక్షిస్తూనే వస్తూ ఉన్నాడు తప్పితే చేసిన పొరపాట్లకి లేదా ఆ పాపానికి ఎక్కడ క్షమాపణ అనేది, వాక్యం వినాలి, ఎక్కడ క్షమాపణ అనేది లేదు. ఆ క్షమాపణ ఉన్నది తాత్కాలికంగానే కనపడుతుంది, కానీ ఆ చేసిన పాపములకి లేదా ఆ అవిధేయతకి శాశ్వతమైన పరిష్కారం అనేది కనపడల. కాబట్టి ప్రభువు ఏం చేశాడంటే ఆ మన పాపములకు ప్రాయశ్చిత్తం కనబడడానికి కోసం, ఆ ప్రాయశ్చిత్తం చేయటం కోసం మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి ఏం చేశాడట? పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని చేసేదాని కోసం తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. వాక్య భాగాన్ని కనుక మనం గమనించినట్టయితే ఇంతకు ముందు పూర్వకాలంలో దేవుడన్న భయం ఉండేది. అలాగే మనుషులు కూడా దేవునికి భయపడే పరిస్థితి కనపడుతుంది. మోషేతో ప్రభు అన్నాడు, నేను 3వ నాటికి మీ మధ్యలోకి వస్తాను, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని ఉండండి, నేను కొండ మీదకి వచ్చి మీతో మాట్లాడతానని చెప్పినట్టు లేఖన భాగం చెప్తుంది నిర్గమాకాండంలో. ఆ ప్రకారమే ప్రభు వారు కొండ మీదకి వస్తారు. ఇశ్రాయేల్ ప్రజల్ని అక్కడ చేర్చినప్పుడు, ఆ కొండకి చేర్చినప్పుడు ప్రభు చెప్తాడు, కొండను తాకొద్దు అంటాడు. ఎప్పుడైతే ప్రభు ఆ కొండ మీదకి వస్తారో అదంతా ధూమమయం అయిపోతుంది. ప్రజలు అంటారు, ఇశ్రాయేల్ ప్రజలు వినాలి, ఇశ్రాయేల్ ప్రజలు అంటారు, అయ్యా మేము ఆయన చూడలేకపోతున్నాము, ఆయన మాట మేము వినలేకపోతున్నాము. ఎందుకంటే కీర్తనకారుడు భక్తుడు రాస్తాడు, నీ వాక్కు లేదా నీ మాట ప్రవాహము కంటే, అంటే ఆ నీటి ప్రవాహం వచ్చేటప్పుడు ఎంత ధ్వని ఉంటుందో దానికన్నా భీకరంగా ఉంటుందట. కీర్తనకారుడు రాస్తాడు ఆ మాట. ఆ నీటి ప్రవాహము, ఈ అలలు వచ్చినప్పుడు ఎంత వేగంగా ఆ శబ్దం వస్తుందో దానికంటే కొన్ని వేల రెట్ల శబ్దం ఉంటుందంట ఆయన మాట్లాడితే, అంత ధ్వని పుడుతుందట. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అంటారు, మేము ఆయన మాట వినలేము, అమ్మో భయంకరము, ఆయన మేము చూడలేము, మా వల్ల కాదు, కాబట్టి ఆయనతో నువ్వే మాట్లాడి ఆయన ఏం చెప్తాడో అది మాకు చెప్పమని చెప్పారు. అంత భయపడిపోయిన పరిస్థితి అక్కడ కనపడుతుంది. అలాగే తప్పు చేసినప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు కానీ ఎవరినైనా కానీ ఆయన దండిస్తూ వస్తున్నాడు, శిక్షిస్తూ వస్తున్నాడు, కానీ ప్రేమను కనపరిచిన సందర్భాలు చాలా తక్కువనే కనపడతాయి. అందుకనే అదే భక్తుడు, యోహాను భక్తుడు తన పత్రికలో రాస్తూ 4వ అధ్యాయంలోనే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. 4:18 ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. ఆగండి, భయము దేంతో కూడినది? దండన, శిక్ష. భయం, అమ్మో దేవుడు చంపేస్తాడు, దేవుడు శిక్షిస్తాడు, ఆయన ఉగ్రత మన మీదకి వస్తుందన్న భయము దేంతో కూడినదట? దండన, శిక్షతో కూడినది. కానీ ప్రేమలో ఏముండదు, భయం ఉండదు. చూడండి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేనికి పంపించాడు? మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగటానికి పంపించాడు. దానిలో ఏం కనపడుతుంది? ప్రేమ కనపడుతుంది. పూర్వము మరి ఆ యొక్క దండన ద్వారా తన కుమారుని నశింప చేసుకున్నాడు, కానీ ఎవరిని కూడా మార్పులోనికి తీసుకురాలేకపోయింది. దండన ఎప్పుడు మార్పు రానివ్వదు, వింటున్నారా? శిక్ష ఎప్పుడు మనిషిలో మార్పు తీసుకురాదు. శిక్ష ఎప్పుడు మనిషికి మార్పు కలుగు చేయదు.
మనం తిట్టే కొంది, మనం అరిసే కొంది ఇంకా ఏమొస్తుంది? ద్వేషం కలుగుతుంది, భయం వస్తుంది. మనం తిట్టామనుకోండి, రెండోసారి ఏమొస్తుంది? ఒక భయం, సమో తిడతాడేమో. మనం కోపడ్డాం లేదా కొట్టాం, పిల్లల్ని తిట్టాం, దండించాం అనుకోండి, వాళ్ళు ఒక భయం ఏర్పడుతుంది తప్పితే మార్పు రావడానికి చాలా 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 తక్కువ అవకాశం ఉంటుంది. అందుకనే భయము దండనతో, వినాలి, అటు ఇటు తిరిగి చూడొద్దు, శ్రద్ధగా వినండి వాక్యాన్ని. భయము దండనతో కూడినది. అంటే మనిషి మార్పుకి దండన ఏం ఉపయోగం? శిక్ష ఏం ఉపయోగపడట్లా, కోపం ఏమి ఉపయోగపడట్లా. అందుకనే ప్రభు ఏం చేశాడంటే, ఇక దండించడం ఉపయోగం లేదు, ఇక శిక్షించడం ఉపయోగం లేదు. కాబట్టి నశించిపోయే ఆ ఇశ్రాయేలు ప్రజలను కానీ ఎవరినైనా కానీ తన ఎద్దుకు తెచ్చుకోవాలనుకుంటే ఏం కావాలనుకున్నాడు? ప్రేమ కావాలనుకున్నాడు. ప్రేమతోనే సమస్తాన్ని మనం జయించగలుగుతాం. దండనతో ఏది జయించలేం, శిక్షతో ఏది జయించలేం. కోపంతో కానీ భయపెట్టడం ద్వారా మనం ఎవరిని కూడా ఏమీ మార్చలేము. భయపెట్టడం ద్వారా వాడు ఇంకా కఠినమైపోవచ్చు, దండించడం ద్వారా వారు ఇంకా కఠినమైపోవచ్చు, వారు మనకి విరోధులైపోవచ్చు. కానీ ప్రేమతో ఏం చేయొచ్చట? జయించవచ్చు. అందుకనే రోమిలికి రాసిన పత్రికలో భక్తుడు అంటాడు, 12వ అధ్యాయము, కీడు చేత జయింపబడక మేలు చేసి జయించండి అన్నాడు. కీడు చేసి మనం ఎవరిని జయించలేం. కోపపడటం ద్వారా మనం ఎవరిని సంపాదించుకోలేం, లేదా దండించడం ద్వారా మనం ఎవరిని కూడా మార్పులోనికి తీసుకురాలేం. కానీ ఒక వ్యక్తిని మార్పులోకి తీసుకురావాలి, ఒక వ్యక్తిని మార్చాలంటే ప్రభుకు అర్థమైంది. ప్రభు అనుకున్నాడు, ప్రేమతో మాత్రమే వెళ్ళి మనం దగ్గరికి చేర్చుకోగలుగుతాం. చూడండి, ప్రేమిస్తేనే కదా ఎవరైనా మన దగ్గరికి వస్తారు. భయపెట్టామనుకోండి పిల్లల్ని, ఒకసారి చూడండి, పిల్లల వైపు మనం గమనించినట్టయితే వాడిని భయపెట్టామనుకోండి, వాడు మన దగ్గరికి వస్తాడు రెండోసారి. అదే ప్రేమతో వాడికి ఏదైనా తినే ఆహారము ఏదైనా మనం ఇచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడు? మళ్ళీ రెండోసారి రావటానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రేమతో మనం ఎవరినైనా ఏం చేయగలుగుతాం? మార్చగలుగుతాం. అందుకనే దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు అంటే, తన ప్రియ కుమారుని సిలువకు అప్పచెప్పేంతగా ప్రేమించాడు. అదే యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం, యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. 3:16, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక. మనం చెప్తాం, ప్రేమ అంటే ఒక గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమ కాదు, లేదా వారికి కావాల్సినది ఏదో వారు ఇష్టపడినది ఏదో ఇస్తే ప్రేమ కాదు. ప్రేమ అంటే ఏంటో దేవుడు చూపించాడు. మనుషులు చూపిస్తారు ప్రేమ, వారికి ఇష్టమైనది కొనివ్వటం, లేదా వారికి నచ్చినది చేయటం, లేదా ఏదో ఏదో ఈ లోక సంబంధంగా చేయటం ప్రేమని అనుకుంటాం. అవునా? భార్య అనుకుంటది, నా భర్త తింటున్నాడు నేనంటే ఎంత ప్రేమో అనుకుంటది. అలాగే భర్త అనుకుంటాడు, ఇదిగో నాకు ఇష్టమైనవన్నీ చేస్తుంది, లోబడుతుంది, నేనంటే ఎంత ప్రేమో అనుకుంటాడు. ప్రేమకు నిజమైన నిర్వచనం ఏంటంటే తన ప్రాణం పెట్టడమే. ఏది నిజమైన ప్రేమ? ఈ లోకంలో చాలా రకాలైన ప్రేమలు ఉన్నాయి. అవసరాలకు ఉపయోగపడే ప్రేమలు ఉన్నాయి, అవునా? అవసరాన్ని బట్టి చూపించే ప్రేమలు ఉన్నాయి. ఇలా లోక సంబంధంగా ఎన్నో ప్రేమలు ఉన్నాయి. కానీ నిజమైన ప్రేమ ఎట్టిదంటే నీకోసం ప్రాణం పెట్టడమే నిజమైన ప్రేమ. ఈరోజు ప్రభు పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కోసము ప్రాణం పెట్టి తిరిగి లేచిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చదవండి 3:16, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. దీనిని బట్టి ఏం తెలుస్తుంది? ఏది నిజమైన ప్రేమ? అసలు ప్రేమ అంటే ఏంటో ఎప్పుడు తెలిసింది? పాపులమైన మన కోసం ప్రాణం పెట్టడం ద్వారా ఇది ప్రేమ అంటే ఏంటో తెలిసింది. మంచివాడి కోసము ఎవడైనాను ప్రాణం పెట్ట తెగింపవచ్చును, కానీ పాపుల కోసం ఎవడు ప్రాణం పెడతాడు? పాపుల కోసం ఎవడైనా ప్రాణం పెడతాడా? అనీతిమంతులమైన మన కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? అదే వాడు మంచివాడు అనుకోండి, అరే ఇది పరిస్థితి బాగాలేదు, ఏదైనా సహాయం చేయాలనిపిస్తుంది. మరి నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, మనం ఇప్పుడు ఎవరైనా అమ్మ ఆకలేస్తుంది, ఓ 10 రూపాయలు ఇమ్మంటే ఇస్తాం. నాకు తాగాలనిపిస్తుంది అంటే ఎవరైనా ఇస్తాడా?
మంచి కోసం ఏదైనా సహాయం చేయగలుగుతాం, చెడు కోసం ఏదైనా సహాయం చేయగలుగుతాం. అలాగే అనీతిమంతులమైన మన కోసము తన ప్రాణము పెట్టి ప్రేమ అంటే ఏంటో యేసు ప్రభు వారు సెలువులో చూపించారు. ఈరోజు ప్రేమ అనే విషయాన్ని గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ప్రేమ ఎలాంటిది, అసలు ప్రేమ అంటే ఏంటిది అనేది ఈ ఉదయకాల సమయం ముందు ప్రభు మనకు నేర్పిస్తున్నారు. మనం జాగ్రత్తగా గమనిద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక అసలు ప్రేమ అంటే ఏంటో ఈ రోజు ఉదయం ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. అసలు ప్రేమ అంటే ఏంటి, దేనిని ప్రేమని పిలుస్తారు, ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడదాం. 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములు కప్పును గనక ఆగండి. నిజమైన ప్రేమ ఏం చేస్తుందట? పాపాన్ని కప్పి పెడుతుంది, పాపాన్ని ఎత్తి చూపించదు. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి, కానీ నిజమైన ప్రేమ కదా, నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నారు. నిజమైన ప్రేమ, మనల్ని ఎవరైనా నిజంగా ప్రేమించినట్టయితే వారు చేసే మొట్టమొదటి పని ఏంటంట? మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం. మనలో ఉన్న లోపాలను ప్రభు చూపించలేదు కదా, చూపించాడా? నిజంగా ఆయన ఆ పాపం చేస్తూ పట్టబడిన స్త్రీని ఆమె ప్రేమించాడు కాబట్టి మనుషులందరూ వచ్చారు. ఆమె రాళ్ళతో కొట్టి చంపాలని ఆమె వెనకాలే పరిగెడుతూ వచ్చారు. ఆమె యొక్క లోపాలను ఎత్తి చూపిస్తున్నారు. అయ్యా, ఈమె పాపం చేస్తూ పట్టబడింది, ఈమె మరణమునకు పాత్రురాలు అని అందరూ ఆమె పాపాన్ని ఎత్తి చూపించారు. కానీ ప్రభు ఏమన్నా చూపించాడా? మనల్ని నిజంగా ఎవరైనా ప్రేమిస్తున్నారంటే దానికి మొదటి సూచన ఏం చేయటం అంట? మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం. మనలో ఏదైనా ఒక బలహీనత ఉంటే దాన్ని ఎత్తి చూపించడం. మనమైతే ఎన్నిసార్లు ఎత్తి పొడుస్తామో, అవకాశం దొరికినప్పుడల్లా కూడా మనం ఏం చేస్తాం? నువ్వు అట్లాంటి, నువ్వు ఇట్లా అంట, నువ్వు ఇలా చేస్తావు, అలా చేస్తావు అని. దానిలో ప్రేమ లేదు. ఇది నాతో మీతో ప్రభు మాట్లాడుతున్న మాట. మనల్ని నిజంగా ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారంటే వారిలో ఉండే లక్షణం ఏంటంటే ఏం చేయరట? మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం. ప్రేమ ఏం చేస్తుందట? ప్రేమ అనేక పాపములను కప్పుతుంది, నీ లోపాలను దాచిపెడుతుంది, నీలో ఉన్న బలహీనతను దాచిపెడుతుంది. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, షేము, హాము, యాపేతు అనే ముగ్గురు కుమారులు నోవాహు కలరు. నోవాహుకి ముగ్గురు కుమారులు ఉన్నారు, షేము, హాము, యాపేతు. మరి హామును దేవుడు శపించడానికి గల కారణం ఏంటంటే, తన తండ్రి అయిన నోవాహు మరి మత్తుడై ఉన్నప్పుడు, వస్త్రహీనుడై ఉన్నప్పుడు అది హాము చూశాడు. చూసి వెళ్ళి అన్నలకి చెప్పొచ్చాడు. తన బలహీన స్థితిని ఎవరికి తెలియపరిచాడు? అన్నకి, తమ్ముడికి. అందుకు శపింపబడ్డాడు. తన తండ్రి మత్తుడై వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు తను చేయాల్సిన పని ఏంటంటే, అతడు వెనుకగా వచ్చి ఆ వస్త్రాన్ని కప్పి వెళ్ళిపోవాలి. చిన్న కుమారుడు ఏం చేయాలి? రెండో కుమారుడు తన తండ్రి అయిన నోవాహు వస్త్రహీనుడిగా ఉన్నాడు, మత్తుడై ఉన్నాడు, తను చూచాడు. అది చూచినప్పుడు ఏం చేయాలి? వెనుకగా వెళ్ళి తన మీద వస్త్రం కప్పి రావాలి. వెళ్ళి ఏం చెప్పొచ్చాడు? అన్నకి చెప్పొచ్చాడు, తమ్ముడికి చెప్పొచ్చాడు. లోపాన్ని ఏం చేశాడు? వెల్లడి చేశాడు. ఈరోజు మనలో ఉన్న లోపాలని మనం ఎంతమందికి వెల్లడి చేస్తామో. హామును శపించడానికి గల కారణం అదే. నోవాహు శపించాడు. వింటున్నారా? ప్రేమ ఏం చేస్తుందట? బలహీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ బలహీన పరిస్థితులను కప్పుతుంది, ప్రేమను కప్పుతుంది, ప్రేమ లోపాలని దాచిపెడుతుంది. హాము చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి కప్పి కాముగా ఉండాలి. కానీ తన తండ్రి యొక్క బలహీన స్థితిని వెల్లడి చేసేసాడు, బయటికి చెప్పాడు. దానిని బట్టే శపించబడ్డాడు. అంటే మనము కూడా ఏం చేస్తాం? వెల్లడి చేస్తూ ఉంటాం, వెల్లడి పరిచే వారంగా ఉంటాం. కానీ నిజంగా ప్రేమించే వ్యక్తులు ఏం చేస్తారు? ప్రేమ అనేక పాపములను కప్పుతుంది.
మన లోపాలను దాచిపెడుతుంది. ప్రభు అంటున్నాడు, నా వీపు వెనక మీ పాపాలు వేసేసాను అన్నాడు. ఏం చేశాడట? ఆయన ఎప్పటికీ కూడా మన పాపాలను ఏం చేయలే, వెల్లడి చేయలే. వాళ్ళు పట్టుకున్నారు, ఈమె పాపాలు చేసింది, ఈమెను చంపు, ఈమెను చంపాలి, ఈమెను చంపాలంటే ప్రభు నిజంగా ప్రభు ఎంత నీతిమంతుడు, ప్రభు ఎంత గొప్పవాడంటే వాళ్ళందరూ పట్టుబట్టారు. పట్టుబడితే ప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదటగా. వాస్తవానికి నేనైతే ఆ స్థితిలో ఉంటే, ఏంట్రా నువ్వు పెద్ద నీతిమంతుల్లో చెప్తున్నావు, నీ పాపం నన్ను చెప్పమంటావా అనాలి, నీ పాపాలు నేను చెప్పనా అనాలి. కానీ ఆ రాళ్ళు పట్టుకున్న వారిలో ఎవరితో కూడా ప్రభు ఏ మాట అనలే. కానీ ప్రభు చూడండి, మన తప్పిదాలు దాచిపెడుతున్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడట? మన తప్పిదాలు దాచిపెట్టాడు. ఎవరు రాయి వేయటానికి వచ్చిన వారి తప్పిదాలు కూడా ఆయన అలా రాస్తూ వెళ్ళాడు. కానీ నిన్ను పిలిచి, ఇదిగో నీ పాపం ఇది, నువ్వు రాయి వేయటానికి వచ్చేవా, ఇదిగో నీ పాపం ఇది అని రాశాడా? లేదా ఆ రాయి పట్టుకొని వచ్చిన వారిలో ఎవరినైనా పిలిచి, ఇదిగో నీ పాపం ఇది, నువ్వు ఏ రాయి ఇప్పుడు చూద్దాం అన్నాడా? అన్నా. తప్పిదాలు మోపిన వారి తప్పిదాలు కూడా ప్రభు దాచిపెట్టాడు. ఎవరైతే తప్పిదం మోపటానికి, ఆ స్త్రీ మీద తప్పిదం మోపటానికి వచ్చారో, ఆ తప్పిదాలు మోపే వారి తప్పిదాలు కూడా ప్రభు ఏం చేశాడట? దాచిపెట్టాడు. ప్రేమ ఏం చేస్తుందంటే అనేక పాపములను. ఇప్పుడు చూడండి, నిజంగా మనల్ని ప్రేమించే వారిలో ఉండే మొదటి లక్షణం ఏంటంటే ప్రేమ ఏం చేస్తుందంటే అనేక పాపములను. ఇప్పుడు చూడండి, నిజంగా మనల్ని ప్రేమించే వారిలో ఉండే మొదటి లక్షణం ఏంటంటే లోపాలను దాచిపెడతారు. మన లోపాలను దాచిపెడతారు. రెండోదిగా మనం చూసినట్టయితే ఫిలోమెనుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమెనుకు రాసిన పత్రిక, తీతు తర్వాత ఉంటది, ఇబ్రీ ముందు తీతు తర్వాత, 199వ పేజీ. ఫిలోమెనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును. నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే ఆనందాన్ని కలుగజేస్తుంది, ఆదరణ కలుగజేస్తుంది. నిజంగా మనల్ని ప్రేమించేవారు మనల్ని ఏం చేస్తారంటే, మనం బాధల్లో ఉన్నప్పుడు, లేదా మనం కష్టంలో ఉన్నప్పుడు, మన పరిస్థితి బాగాలేనప్పుడు మనల్ని ఏం చేస్తారంటే ఆనందింపజేస్తారు, మనకి ఆదరణను కలగజేస్తారు. నిజమైన ప్రేమ ఆదరణ కలగజేస్తుంది, నిజమైన ప్రేమ ఆనందాన్ని కలగజేస్తుంది. నిజమే. మరి మనం ఒక్కప్పుడు పాపములో ఉండి ఆ పాపపు పరిస్థితిని బట్టి ఆదరణ లేక, అందుకన్నాడు, ఆదరణ లేక కొట్టబడి ఉన్నదానా నీలాంజనములతో నీ కోటను కడతాను అన్నాడు. ఇశ్రాయేలును గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. పాపముల చేత, అంటే పాపము చేసిన దానిని బట్టి ఆదరణ లేక ఉన్నదానా, ప్రభు అంటున్నాడు, ఆదరణ లేక ఉన్నదానా నీలాంజనములతో నీ కోటను కడతాను, మాణిక్యములతో నీ కోట గుమ్మములు కడతాను. ఆదరణ ఇస్తాడు. ఎప్పుడైతే నిజమైన ప్రేమ ఉంటుందో, ఆ నిజమైన ప్రేమ ఏం చేస్తుందంట? ఆదరిస్తుంది. ఆదరించడమే కాదు కానీ ఆనందింప చేసేదిగా కూడా ప్రేమలో ఉండే లక్షణాలు అవి. ఎప్పుడైతే మనం నిజంగా ఎవరైనా ప్రేమిస్తామో వారిలో ఇవి కనబడతాయి. ఒకటి, లోపాలను కప్పి పెడతారు, లోపాలను దాచి పెడతారు. రెండోది, ఆదరణ ఇస్తారు. ఆ ఆదరణే కాదు కానీ మళ్ళీ ఆనందంలోకి, దుఃఖంలో నుండి ఎక్కడికి తీసుకొస్తారట? ఆనందింపచేసే స్థితిలోకి తీసుకొస్తారు. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా ప్రేమ బ్రతికిస్తుంది, చంపదు. ఇంతకు ముందు చంపుతూ వెళ్ళాడు తండ్రి. ఇంతకు ముందు శిక్షే, తప్పు చేస్తే శిక్ష, తప్పు చేస్తే శిక్ష, తప్పు చేస్తే శిక్ష. ఎక్కడ బ్రతికించే అవకాశం లేదు. ధర్మశాస్త్రం ఏం చేసిందట? ఉగ్రతను పుట్టించింది. ధర్మశాస్త్రమును బట్టి శిక్ష మన మీదకి వచ్చింది. కానీ ప్రేమ ఏం చేస్తుందట?
మరి ఇప్పుడు ఉన్న ప్రేమలు ఎందుకు చంపేస్తున్నాయి? మరి ఎంతమంది ఆడపిల్లలు చనిపోతున్నారు? ఆలోచన చేయండి. మరి ఏది నిజమైన ప్రేమ? ప్రేమ చంపుతుందా, బ్రతికిస్తుందా? ప్రేమలో ఉన్న లక్షణం ఏంటంటే, నిజమైన ప్రేమకున్న లక్షణం ఏంటంటే మనిషిని బ్రతికిస్తుంది. నిజంగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఆ నిజమైన ప్రేమకు ఆయనే సాదృశ్యం. ఈ లోకంలో ఎన్ని ప్రేమలు ఉన్నప్పటికీ కూడా నిజంగా అట్టి ప్రేమను ఇవ్వగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరు? దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే. ఈ లోకంలో 100 రకాల 1000 రకాల ప్రేమలు ఉండొచ్చు, కానీ ఏ ప్రేమ కూడా నిన్ను బ్రతికించలేదు. ప్రేమలో ఉన్న 3వ లక్షణం ఏంటంట? ప్రేమలో ఉన్న 3వ లక్షణం, ప్రేమ బ్రతికిస్తుంది. ప్రేమ ఏం చేస్తుందట? జీవంలోకి నడిపిస్తుంది, బ్రతుకునిస్తుంది. నీకు బ్రతుకునిస్తుంది. 4వదిగా మనం గమనించినట్టయితే తీతుకు రాసిన పత్రిక క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను. ప్రేమలో ఏం కనపడుతుందట? అప్పగించుకుంటది, సాక్రిఫైస్. ప్రేమలో ఉండే 4వ లక్షణం ఏంటి? ఇక్కడే ఉన్నారా? లేదా మధ్యాహ్నం బిర్యానీ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ప్రేమలో ఉన్న 4వ లక్షణం ఏంటంట? సాక్రిఫైస్ చేస్తుంది. నీకోసం ఏదైనా ఏం చేస్తుంది? ప్రాణం సహితము సాక్రిఫైస్. చూడండి, ఈ రోజుల్లో ఎవరు సాక్రిఫైస్ చేస్తారు చెప్పండి? నీకోసం సాక్రిఫైస్, నేను ప్రేమిస్తున్నానని చెప్పే వారిలో ఎవరైనా నీకోసం ప్రాణం పెట్టారా? ఎవరైనా నీకోసం సాక్రిఫైస్ చేశారా? ప్రియ ప్రభు తప్ప, నా దేవుడైన యేసు ప్రభు తప్ప. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన వ్యక్తులు నీ తల్లిదండ్రులు అవ్వచ్చు, నీ అన్నతమ్ములే అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ బిడ్డలు అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, ఈ లోక సంబంధులైన స్నేహితులు ఎవరైనా అవ్వచ్చు. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన వ్యక్తులలో ఎవరైనా నీ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభు తప్ప, దేవాది దేవుడైన యేసు ప్రభు తప్ప నీ కోసం సెలవులో తన ప్రాణాన్ని పణంగా అప్పచెప్పాడు. రోమా సైన్యం వచ్చి ఆ రాత్రి వేళ ఇదిగో యేసు ప్రభు కోసం వెతుకుతున్నప్పుడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నామంటే, ఆయనను నేనే, నన్ను పట్టుకోండి, ఆయనను నేనే అని తన్ను తాను ఏం చేసుకున్నాడట? అప్పగించుకున్నాడు, సాక్రిఫైస్, త్యాగం చేశాడు. ప్రేమలో ఉన్న 4వ లక్షణము త్యాగం. అప్పగించుకుంటది, తగ్గించుకుంటది, తన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ప్రేమలో ఉన్న 4వ లక్షణం త్యాగము. ఆ త్యాగంలో తగ్గింపు కనపడుతుంది. ప్రేమలో ఉన్న ఇంకొక లక్షణాన్ని నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ప్రేమ ఏం చేస్తుందట? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, 198వ పేజీ. మన రక్షకుడైన దేవుని యొక్కయు జాగ్రత్త వినాలి, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను ప్రేమ ఏం చేస్తుందట? రక్షించుకుంటది. ప్రేమ ఏం చేస్తుంది? రక్షణలోకి నడిపిస్తుంది, రక్షించుకుంటది. నీ పాపపు జీవితం నుంచి విడిపించి రక్షించుకుంటది. ఇంతకుముందు కాలంలో మనుషులు ఎక్కడ మారిన పరిస్థితి లేదు. ఎందుకంటే దండించే పరిస్థితి తప్పితే క్షమించే పరిస్థితి లేదు. కాబట్టి దండన భయముతో కూడింది. కాబట్టి మనుషులు ఏమొచ్చేది కాదు, మార్పు వచ్చేది కాదు. మనం ఎంత భయపెట్టినా మనసులు మారో, స్వభావాలు. మనం ఎంత కోపగించుకున్నా, ఎంత హెచ్చరించినా మార్పు అనేది రాదు. మార్పు రావాలంటే దేని ద్వారా మార్పు వస్తుంది? నూతన స్వభావం దేని ద్వారా వచ్చింది? పరిశుద్ధాత్మ ద్వారా మనకు
పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం రావాలి అంటే మనస్సు మారాలి. మనిషి మారాలంటే దేని ద్వారా? ప్రేమ ద్వారా మాత్రమే. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఏముంటది? మార్పు కనపడుతుంది. దండన మనిషిని మార్పులోకి తీసుకురాదు. శిక్ష మనిషిని మార్పులోకి తీసుకురానే రాదు. కానీ మనిషి మారాలి అంటే, ఒక మనిషిని మనం జయించాలి, ఒక మనిషిని మనము ప్రభు దగ్గరికి తీసుకురావాలంటే ఏం కావాలి? ప్రేమ కావాలి. దేవుడు కూడా ప్రేమించాడు మనల్ని, తన ప్రియ కుమారుని సిలువకు అప్పచెప్పి ఆ ప్రేమ అంటే ఏంటో చూపించాడు. కాబట్టి ఆ సిలువ ప్రేమ చూసిన ప్రతి ఒక్కరూ రక్షణలోకి వచ్చారు. ఈరోజు మతంతో పని లేదు, కులంతో పని లేదు, ఏ తెగతో సంబంధం లేదు. దేనిని బట్టి ప్రభువులోకి వస్తున్నారు? ఆయన చూపించిన ప్రేమను బట్టి. ఈరోజు ప్రపంచంలో ఇంచుమించుగా 600 కోట్ల జనాభా ఉన్నారు. అన్ని దేశాలతో కలిపి 600 కోట్లు ఇంచుమించుగా. ఎక్కువ మంది ఎవరున్నారో తెలుసా? 200 కోట్లు క్రైస్తవులే ఉన్నారు. మొదటి జనాభా మనమే, కావాలంటే చూసుకోండి. 600 కోట్లు ఇంచుమించుగా. 600 కోట్ల జనాభాలో 200 కోట్ల పైన క్రైస్తవులు ఉన్నారు. మరి ఆదిమ సంఘం ఎంతమందితో ప్రారంభమైంది? 120 మంది. మేడగదిలో ఉన్న 120 మంది ఈరోజు 200 కోట్ల మంది ఎట్లా అయ్యారు? మేడగదిలో, అపోస్తుల కార్యంలో మేడగదిలో ఉన్నవారు 120 మంది క్రైస్తవులు. 120 మంది క్రైస్తవులు ఈరోజు 200 మంది అయ్యారు. ఇంకా తక్కువే అది. ఇంకా రక్షణ పొంది కూడా మనము రికార్డ్స్ లోకి రాలేదు కాబట్టి ఇంకా ఆ సంఖ్య తక్కువగానే కనబడుతుంది. ఈరోజు 200 కోట్ల క్రైస్తవులు ఎట్లా అయ్యారంటే దేనిని బట్టి అంటే ప్రేమ ద్వారానే. ప్రేమ ద్వారా ప్రభు ఏం చేశాడట? వీళ్ళందరినీ తన దగ్గరికి నడిపించుకున్నాడు. అందుకే అంటున్నాడు, పరిశుద్ధాత్మ ఏం చేస్తుందట? మనకి నూతన స్వభావాన్ని కలుగజేస్తుంది. ఆ నూతన స్వభావం మనలోకి రావాలంటే మనం ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. ప్రేమ ద్వారా మాత్రమే మనం ఏ వ్యక్తినైనా మార్చగలుగుతాం. ప్రభు కూడా ఆ ప్రేమ ద్వారానే మనల్ని ఏం చేసుకున్నాడట? మార్చుకున్నాడు. దండన మార్పు తీసుకురాదు. మనం ఎంత దండించినా మార్పులోకి ఏం చూపించాలి? ప్రేమ చూపించడం ద్వారానే మనల్ని ఏం చేశాడట? ప్రభు రక్షించుకున్నాడు. కాబట్టి ప్రేమలో ఉన్న 5 లక్షణాలు ఉదయకాల సమయం మందు మనం నేర్చుకున్నాం. ప్రేమ ఏం చేస్తుందట? మొదటిది, ప్రేమలో ఉన్న లక్షణం, నిజమైన ప్రేమలో ఉండే లక్షణము, ప్రేమ ఏం చేస్తుంది? అనేక పాపములను కప్పును, పాపాన్ని దాచిపెడుతుంది, వెల్లడి చేయదు. మనలో ఉన్న లోపాలను బహిర్గతం చేయదు, మనలో ఉన్న లోపాలను వెల్లడి చేయదు. మనలో ఎన్ని లోపాలున్నా మనల్ని ప్రేమించేవారు ఏం చేస్తారంటే మనలో ఉన్న లోపాలను దాచిపెడతారు, కప్పి పెడతారు. ఒకటి, ప్రేమ లోపాలను కప్పి పెడుతుంది. రెండోది, ప్రేమ ఆనందాన్ని ఇస్తుంది, ఆదరణ కలుగజేస్తుంది. మూడోది, సాక్రిఫైస్ చేస్తుంది, నీకోసం త్యాగం చేస్తుంది, నీకోసం తగ్గించుకుంటది. నాలుగోది, అప్పగించుకుంటది, బ్రతికిస్తుంది. ఐదోది, రక్షణలోనికి నడిపిస్తుంది. ఉదయకాల సమయంలో నిజమైన ప్రేమకున్న లక్షణాలని మనం ప్రభు ద్వారా చూస్తున్నాం. శిలువలో ఆయన కూడా ప్రేమించాడు, ఆ లక్షణాలు ఆయనలో కనపడుతున్నాయి. మరి ఇప్పుడు ప్రభు నందు విశ్వాసం ఉంచి ప్రభువులు రక్తంలో కడగబడిన మనం ఎలా ఉండాలి అనే 2-3 మాటలు మీ ముందు నుంచి వాక్య భాగాన్ని ముగిస్తాం. ప్రేమలో ఉన్న 5 లక్షణాలు ఎక్కడ చూస్తున్నాం? శిలువలో ప్రభు దగ్గర చూస్తున్నాం. నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి పాపులమైన మన కోసం ఆయన అప్పగించుకున్నాడు. నీకోసం నా కోసం అప్పగించుకోవడమే కాదు కానీ నిన్ను నన్ను బ్రతికించుకున్నాడు, నిన్ను నన్ను రక్షణలోనికి తీసుకొచ్చాడు. నీ పాపాలు నా పాపాలు ఎక్కడ వెల్లడి చేయలే. మరి ఆ లక్షణాలు ప్రభు దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి అనేది 2 మాటలు నేను మీ ముందు నుంచి వాక్య భాగాన్ని ముగిస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3:8. మొదటి పత్రిక 3:8. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఏం చేయాలి? ఒకటి, ఏక మనస్సు ఉండాలి. ప్రభు రక్తంలో కడగబడిన మనము ఎలా ఉండాలి? ఏక మనస్కులై, ఒక్క మనసే, ఏక మనస్కులై
ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి ఎలా ఉండాలి? ఇప్పుడు ఆ ప్రేమను మనం తెలుసుకున్నాం. ప్రభు ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకున్నాం. ప్రభు రక్తంలో కడగబడిన మనము ఒక్క మనసే ఉండాలి. ఎలా ఉండాలి? ఒక్క మనసు ఉండాలి. ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఏం చేయాలి? ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. ఎందుకంటే ప్రేమ ఎట్టిదో మనం చూసాం. ఆ ప్రేమమయిని మనం కలిగి ఉన్నాం. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం ఇప్పుడు తీసుకోబోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలట? ప్రేమతో ఒకరినొకడు సహించుకునే వారంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఇప్పుడు మనం ఏం చేయాలట? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమతో సహించుకోవాలి. ప్రేమతో నడుచుకోవాలి. ఏక మనసుకులై ఉండాలి. ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడాలి. ఇంకొక మాటను చూడండి. అదే యోహాన్ గారు రాసిన మొదటి యోహాన్ పత్రిక 3:14. క్షమించండి, మొదటి పేతురు 4:8 చూడండి. మొదటి పేతురు 4:8. మొదటి పేతురు, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఎలా ఉండాలి? మిక్కటమైన ప్రేమ గలవారంగా ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. అమ్మా వింటున్నారా? ప్రేమ యొక్క లక్షణాలు మనం సిలువలో చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలట? ఒకరినొకడు ప్రేమతో సహించుకోవాలి. ఏక మనస్కులై ఉండాలి. ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు పాలుపడాలి. ఇంకోటి ప్రేమ కలిగి నడుచుకోవాలి. 4వది ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు. ఒకవేళ ప్రేమలో లేకపోతే ఎక్కడున్నామో వాక్యం ద్వారా చెప్పి ముగిస్తాను. మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3:14. మనము సహోదరులము 3:14. మొదటి యోహాను 3:14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి, ఒకవేళ ప్రేమ కలిగి ఉంటే నువ్వు జీవంలోకి వెళ్తావు. ఒకవేళ ప్రేమ లేకపోతే ఇంకా నువ్వు ఎక్కడున్నావు? ఇంకా నువ్వు మరణంలోనే ఉన్నట్టే. ఇంకా నువ్వు జీవంలోకి వెళ్ళావు. ప్రేమ ఉంటే జీవంలోకి వెళ్తావు. మనము సహోదరులను ప్రేమించి ఒకరినొకడు సహించుకుంటూ ఒకరినొకడు ప్రేమించుతూ మరి సహోదర ప్రేమ కలిగి ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి ఏక మనస్కులై ప్రేమ కలిగిన వారంగా ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నట్టు? ఇంకా రాసి పెట్టుకోండి. ఇది ఎవరు మిమ్మల్ని సర్టిఫై చేయవసరంలా. నువ్వు ప్రేమ కలిగి ఒకరినొకడు సహించుకుంటూ ఒకరి భారాలు ఒకడు మోస్తూ ప్రేమ కలిగి ఉంటే నువ్వు వెళ్ళిపోయినట్టే జీవంలోకి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినట్టే? ఒకవేళ ప్రేమ లేకపోతే ఇంకా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నరకానికి పాత్రుడివే. ఇంకా నువ్వు నరకంలోనే ఉన్నట్టు అర్థం. కాబట్టి హెచ్చరింపబడ్డాం. వాక్యం ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. నిజమైన ప్రేమ అంటే ఏంటో సిలువలో ఆయన చూపించాడు. సెలవుకుండే 5 లక్షణాలు.